ఏపీఎస్పీఈ జేఏసీ చైర్మన్. నా పేరు కృష్ణయ్య. మరి దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టిన అంశం ఏంటనేది అందరికీ విదితమే. కానీ ఈరోజు నంద్యాల డివిజన్ జేఏసీ వారి పిలుపు మేరకు మేము నంద్యాలకు రావడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వంలో కొంత ఉద్యోగులకు పరిస్థితులు మన ముందర ఉన్నవి. మరి ఆనాటి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ వ్యవహరించిన తీరును గర్హిస్తూ మనమందరం కూడా వ్యతిరేకించి మరి కొత్త ప్రభుత్వం వచ్చిందని ఎన్నో ఆశల పల్లకితో కార్మికులు ఉద్యోగులు తేలియాడారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా మరి మే నెలకు సంవత్సరం అయిపోయింది. జూన్ నుంచి మళ్ళీ ఒక 4 నెలలు అంటే 16 నెలలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితులలో తప్పని పరిస్థితులలో మేము రోడ్డు ఎక్కవలసి వచ్చినటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ మరి గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో విద్యుత్ సంస్థల డిస్కమ్స్ 3, జెన్కో, ట్రాన్స్కో 5 సంస్థల మేనేజ్మెంట్లు మాకున్నటువంటి సమస్యలన్నిటి కూడా అటు అధికారుల సమస్యలు అయితేనేమి, ఇటు కార్మికులు అయితేనేమి, కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి, ఎనర్జీ అసిస్టెంట్ అయితేనేమి, వీటన్నిటిని కూడా మీ కూలంకుషంగా చర్చించడం జరిగింది. చర్చించిన పిదపట గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని మాట చెప్పారు. మాకు రాతపరమైన కూడా పేపర్ మీద ఇచ్చారు, కానీ ఆర్డర్ల రూపంలో మాత్రం రాలేదు. మినిట్స్ మాత్రం ఇస్తున్నారు, కానీ అవి ఆర్డర్ల రూపంలో రాలేదు. మరి ఆర్డర్ రూపంలో రానందుకు మేము చాలా తీవ్ర ఒత్తిడికి లోనవుతా ఉన్నాం. మరి విద్యుత్ సంస్థలలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు ఏ విధంగా ఉంటారు అనేది ప్రజానికానికి అందరికీ తెలుసు. మరి ఈరోజు విద్యుత్ సంస్థలలో పనిచేస్తుంటే ఎన్నో రివార్డ్స్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, అవార్డులు రివార్డులు. మరి ఆ పరిస్థితులలో కార్మికులకు హక్కులు ఏదైతే ఉన్నాయో కాలు రాస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా రావాలని కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్య, వాళ్లకు పని 1/4/2022 నుంచి కేవలం 2% మాత్రమే జీతాలు పెంపుదల ఉంది. ఆ 2% వాళ్ళకి రావాల్సినటువంటి 1/4/2022 నుంచి 13/8/2023 వరకు రావాల్సినటువంటి ఆ నెలల అరియర్స్ ఇవ్వమంటే వాళ్ళు చేసిన కష్టాన్ని కూడా దోచుకుంటూ వాళ్ళకి అరియర్స్ ఇవ్వకుంటున్నారు. అదే మాదిరిగా ఎనర్జీ అసిస్టెంట్లు మీకు తెలుసు, 7,000 మంది పైచులకు జైలు రిక్రూట్మెంట్ చేస్తే ఈ రోజుకు దాదాపుగా 250 మంది పైగా అసూలు బాపారు, చనిపోయారు. మరి పని భారంతో ఆ నిర్వహణలో భాగంగా చనిపోయారు. అదే మాదిరిగా అవయవాలు కోల్పోయి ఎనర్జీ అసిస్టెంట్ గా దాదాపు 200 మంది పైన మంచాలలో ఉన్నారు. మరి ఈ స్థితిలో ఎనర్జీ డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది. మరి రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి. ఎవరైనా రెగ్యులర్ ఉద్యోగి చనిపోతే వారికి ఇచ్చేటువంటి కారుణ్య నియామకం ఏదైతే ఉందో వారిని కూడా రెగ్యులర్ ఉద్యోగిగా ఇవ్వకుండా మాకు ఎప్పుడో ఎన్నో తరాల నుంచి పూర్వపు నాయకులు కొట్టాడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి సంపాదించి పెట్టినటువంటి వాటిని ఈరోజు మేనేజ్మెంట్ కాలు రాస్తా ఉన్నాయి. అలా కాకుండా